హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అలచింతకి టమాటో కర్రీ అయితే చేసుకుందామండి. చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్తాను చూడండి. ఇలా గ్రేవీగా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. ఇది రైస్లో కన్నా చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. రైస్లోకి కూడా అన్నం తక్కువ పెట్టేసుకొని కర్రీ ఎక్కువ ఒత్తుగా కలుపుకొని తింటే మాత్రం ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక పావు కిలో అలచింతకాయ తీసుకొని అయితే మంచిగా కట్ చేసుకొని అయితే ఉడకబెట్టేసుకున్నానండి. బాగా ఉడకద్దు, మీడియంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసి అయితే వేసుకోండి. తర్వాత కొంచెం మగ్గిపోయాక పసుపు వేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ అలచింతకాయ పెట్టేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్లో మనకైతే కర్రీ అయిపోతుంది. ఇవైతే మొత్తం కొంచెం అయితే మగ్గాలి. కొంచెం అంటే పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి. చూసారా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ కరివేపాకు, కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుందండి. కరివేపాకు, కొత్తిమీర ఇంకెక్కువ తినే వాళ్ళైతే కొంచెం చాలా ఎక్కువ వేసేసుకుంటారు. ఇవి కొంచెం మగ్గిపోయినాక ఒక 2 టమాటోలు అయితే సన్నంగా కట్ చేసి అయితే వేసుకోండి. కొంచెం బాగా పండిపోయింది, మరి వక్కలు ఏం చేయలేదు, జస్ట్ ఇట్లా కట్ చేసేటట్టు చేసి అయితే వేసాను. ఈ టమాటో మంచిగా మగ్గిపోవాలి. టమాటో మగ్గిపోయాక మనం ఉడకబెట్టుకున్న అలచింతకాయ అయితే వేసేసుకొని అయితే కొంచెం ఆయిల్లో అయితే మగ్గియాలండి. ఆయిల్లో మగ్గించినాక ఉప్పు, కారము ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనే మీకు ఇష్టమైతే సాంబార్ పౌడర్ కూడా వేసుకోండి. నేను వేసినప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇక మనం కర్రీ బంద్ చేస్తున్నామని ఒక 2 మినిట్స్ ముందు అయితే మనమైతే నువ్వుల పొడి అయితే వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ ఉంచేసుకొని బంద్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.